Good morning, friends. I am here to explain you a very important concept for AP and Telangana DSC, that is metrical foot. So, pay attention towards my class and let me know all your doubts at the end of the class through your comments. Meter is the combination of stressed and unstressed syllables or unstressed or stressed syllables. The repetition of these syllables make up a metric unit of a line in a poem. సో ఏదైనా ఒక పోయంలో డిఫరెంట్ లైన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ లైన్స్ లెంత్ని మనం దేని ద్వారా కొలుస్తామనంటే మీటర్ ద్వారా కొలవటం జరుగుతుంది. అయితే అది రకరకాలుగా మన ఇంగ్లీష్లో మీరు గమనించవచ్చు. దెర్ ఆర్ 4 స్టాండర్డ్ ఫీట్ ఇన్ ఇంగ్లీష్ పోయిటరీని మనం గనక కొలవగలసి వస్తే దానిని ఇలా 4 రకాలుగా స్టాండర్డ్ వేలో మనం వాటిని కొలవచ్చు. వాటిని మనం అయాంబిక్ మీటర్ అని, ట్రకియిక్ మీటర్ అని, యానపాస్టిక్ మీటర్ అని, డాక్టిలిక్ మీటర్ అని పిలవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నేమ్స్ని, వాటి యొక్క అర్థాలని తర్వాత ఎలా ఉపయోగించాలి అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయాంబిక్ మీటర్ అంటే ఏంటి అని అంటే, అయాంబ్ అంటే ఏంటంటే 1 అన్స్ట్రెస్డ్ సిలబుల్ ఫాలోడ్ బై 1 స్ట్రెస్డ్ సిలబుల్. అంటే ఒక అయాంబ్ అనబడాలి అంటే అర్థం ఏంటంటే ఆ అయాంబ్లో 2 సిలబుల్స్ ఉండాలి. అయాంబ్ అంటే ఏం లేదు, 2 సిలబుల్ కాంబినేషన్. తెలుగులో అయితే దీన్ని గగనం అంటాం. గణాల విభజన వినే ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. దీన్ని ఏమనొచ్చు, గగనం అనొచ్చు. ఇందులో 2 సిలబుల్స్ ఉంటాయి. 1 ఈజ్ అన్స్ట్రెస్డ్, అదర్ 1 ఈజ్ స్ట్రెస్డ్ సిలబుల్ ఉంటుంది. అసలు ఈ అయాంబ్ అనేటువంటి వర్డ్ ఇంగ్లీష్లోనికి ఎలా వచ్చింది అని అంటే 2 గ్రీక్ పదాల నుంచి తీసుకోవడం జరిగింది. గ్రీక్ వర్డ్ ఏంటంటే అయాంబోస్, లాటిన్ వర్డ్ ఏంటంటే అయాంబస్. వీటి అర్థం ఏంటంటే ఏ షార్ట్ సిలబుల్ ఫాలోడ్ బై ఏ లాంగ్ సిలబుల్ అని అర్థం. ఓకే, అయాంబిక్ అంటే అర్థం ఏంటంటే 1 షార్ట్ సిలబుల్ ఫాలోడ్ బై 1 లాంగ్ సిలబుల్. లాంగ్ సిలబుల్ అంటే మనం తెలుగులో అనుకోవచ్చు దీర్ఘం. స్ట్రెస్ అంటే ఏం లేదు, మనం స్ట్రెస్ అంటే దీర్ఘం అని అర్థం. ఏదైనా ఒక పదంలో లాంగ్ సౌండ్ ఉంటే అది స్ట్రెస్ తీసుకుంటుంది అనమాట, అది గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అని రాసామనుకోండి, అప్పుడు ఈ పదంలో దీర్ఘం ఎక్కడొచ్చింది, ఫా ఇక్కడ ఉంది, అంటే స్ట్రెస్ ఇక్కడే ఉన్నట్టు. సో లాంగ్ సౌండ్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్డ్, షార్ట్ సిలబుల్ ఈజ్ కాల్డ్ అన్స్ట్రెస్డ్ అని గుర్తుంచుకోవాలి. అయితే దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ద బర్డ్ హ్యాస్ ఫ్లోన్ అవే. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ద 1 సిలబుల్, బర్డ్ 1 సిలబుల్, హ్యాజ్ 1 సిలబుల్, ఫ్లోన్ అండ్ 1 సిలబుల్, ఏ 1 సిలబుల్, అవే 1 సిలబుల్. అంటే 1 2 3 4 5 6 సిలబుల్స్ ఉన్నాయి. ఈ 6 సిలబుల్స్ని ఇప్పుడు మనం స్ట్రెస్ అన్స్ట్రెస్డ్గా కనుక డివైడ్ చేస్తే, అంటే అన్స్ట్రెస్డ్ స్ట్రెస్డ్ వస్తే దాన్ని అయాంబ్ అంటాం అనమాట. సో ద నో స్ట్రెస్, దీనికి స్ట్రెస్ లేదు. బర్డ్ క్యాపిటల్ లెటర్లో రాసింది స్ట్రెస్ ఉంది అని గుర్తించాలి. సో అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. హ్యాజ్ స్మాల్ లెటర్లో రాస్తే అన్స్ట్రెస్డ్, క్యాప్స్లో రాస్తే స్ట్రెస్డ్. చూడండి, మళ్ళీ హ్యాజ్ ఫ్లోన్. ఆ వీక్ వెవెల్ అంటారు దీన్ని, దీనికి స్ట్రెస్ లేదు, వే స్ట్రెస్డ్. సో అన్స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. అంటే కనుక మనం ఇలా డివైడ్ చేస్తే ఇందులో ఎన్ని ఉన్నాయి, ఈ ద బర్డ్ ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఒక అయాంబ్ అంటాం. ఏమంటాం, 1 అయాంబ్. హ్యాజ్ ఫ్లోన్ కలిపితే మళ్ళీ ఏంటి, 1 అయాంబ్. ఓకే, అండ్ అగే ఆ వే 2 కలిపిస్తే మళ్ళీ ఏంది, 1 అయాంబ్ అయ్యింది. అంటే ఈ లైన్ని మనం కొలిచేటప్పుడు ఇందులో ఎన్ని అయాంబులు వచ్చాయి, 1 2 3. అంటే దీన్ని ఏమనొచ్చు అంటే అయాంబిక్ ట్రైమీటర్ లైన్ అని పిలవచ్చు. ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉంటే ట్రైమీటర్, అయాంబిక్ ట్రైమీటర్ అని పిలవచ్చు. అంటే యూజువల్గా మనకి ఒకే ఒక్క అయాంబ కనుక ఉంటే దానిని ఏమంటామంటే అయాంబిక్ మోనోమీటర్ అని.
టూ అయాంబ్స్ కనుక ఉంటే అయాంబిక్ డైమీటర్ అని, 3 ఉంటే ట్రైమీటర్ అని, 4 ఉంటే టెట్రామీటర్ అని, అండ్ 5 ఉంటే పెంటామీటర్ అని కామన్ ఇంగ్లీష్ పోయట్రీలో మ్యాక్సిమం యూజ్ చేయబడేటువంటిది ఏంటంటే అయాంబిక్ పెంటామీటర్. 5 ఉంటాయి అంటే 10 సిలబల్స్ ఉంటాయి. అయాంబిక్ హెక్సామీటర్ 6 ఉంటాయి. అయాంబిక్ హెప్టామీటర్ 7 ఉంటాయి. అయాంబిక్ ఆక్టామీటర్ 8 ఉంటాయి. సో ఇలా మనకి ఒకే ఒక్క అయాంబు ఉంటే దాన్ని ఏమని పిలవచ్చు, మోనోమీటర్ అని. కానీ ఇక్కడ ఎన్ని అయాంబులు వచ్చాయి, 1 2 3 అయాంబ్స్ వచ్చాయి కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే అయాంబిక్. 3 ఉంటే ఏమనొచ్చు, ట్రైమీటర్ లైన్ అని దీన్ని పిలవచ్చు. ఇలాంటి పోయంలో ఎన్ని లైన్స్ అన్నా కూడాను రావచ్చు. ఇలా ఇచ్చినటువంటి పోయం ఏ మీటర్లో రాయబడింది అది మనం గుర్తించవచ్చు. లైన్లో ఫస్ట్ వర్డ్ మనం చూడవచ్చు. ఆ వర్డ్ ఏ సిలబల్ని కలిగి ఉంది అది. అంటే అయాంబ్ అంటే డెఫినెట్గా 2 సిలబల్స్లో ఉంటాయి. ఆ 2 సిలబల్స్లో కూడా మొదటిది స్ట్రెస్ తీసుకోదు, రెండవది స్ట్రెస్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ద నో స్ట్రెస్, బర్డ్ స్ట్రెస్. సో కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అని మనం గుర్తించవచ్చు, అయాంబ్. ఇలాంటి అయాంబులు ఎన్ని రిపీట్ అయితే అన్ని విధాలుగా మనం పిలవచ్చు. ఒకటే ఉంటే మోనో, 2 ఉంటే డై, ఇలా అని మనం పిలవచ్చు అనమాట. లేదు ఈ అయాంబ్స్ని సింగిల్ వర్డ్లో మనం గుర్తించాల్సి వస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను, గుర్తించవచ్చు మీరు. ది లైట్, డి లైట్. ఇందులో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, 1 2 సిలబల్స్ ఉన్నాయి. దేనికి స్ట్రెస్ ఉంది, లైట్. ఇది వీక్ ప్రిఫిక్స్ అంటాం, దీనికి స్ట్రెస్ ఉండదు. కాబట్టి ఇది అన్స్ట్రెస్డ్, ఇది స్ట్రెస్డ్. సో అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ సిలబల్స్ ఉండేటువంటి దాన్ని ఏమంటాం మనం, అయాంబ్ అంటాం అనమాట. ఇలాంటి పదాలు రిపీటెడ్గా రావడాన్నే మనం ఒక లైన్లో కనుక వస్తే అది ఎన్ని ఉందో దాని ప్రకారంగా కొలవచ్చు అనమాట పోయంని. ఇక్కడ కూడా ఇంకోటి కూడా చూడవచ్చు, అమ్యూజ్, ఆ మ్యూజ్. వీక్ ప్రిఫిక్స్, దీనికి స్ట్రెస్ లేదు. మ్యూజ్, ఇక్కడ స్ట్రెస్ ఉంది. సో అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు అయాంబ్. కంటైన్, టెయిన్ పలికేటప్పుడు కూడా మీరు గమనించవచ్చు. కన్కి సౌండ్ పెద్దగా ఉండడం, వీక్గా ఉంటుంది. గమనిస్తే అన్స్ట్రెస్డ్, లైట్ సిలబల్ అంటుంది దీన్ని. టెయిన్ ఈజ్ రైజ్ అవుతుంది అనమాట, అంటే ఇక్కడ స్ట్రెస్ ఉన్నట్టు. సో అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ ఈజ్ కాల్డ్ అయాంబ్. ఇది అయాంబిక్ మీటర్. అయాంబిక్ మీటర్ని ఇలా మనం గుర్తించవచ్చు, ఫస్ట్ టైప్. నెక్స్ట్ ట్రాకియక్. సెకండ్ మీటర్ ఏంటంటే ట్రాకియక్ మీటర్. దీన్ని ఈజీగా మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే 1 స్ట్రెస్డ్ సిలబల్ ఫాలోడ్ బై 1 అన్స్ట్రెస్డ్. అంటే దానికి అయాంబిక్ మీటర్కి ఇన్వర్ట్ అయినట్టు అనమాట, వైస్ వెర్సా అవుతుంది. అయాంబిక్లో ఏంటి, 1 అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై 1 స్ట్రెస్డ్. ఇక్కడ ట్రాకియక్లో ఏంటి, 1 స్ట్రెస్డ్ సిలబల్ ఫాలోడ్ బై 1 అన్స్ట్రెస్డ్, రివర్స్ అనమాట. ఈ ట్రాకియక్ మీటర్లో కూడా ఎన్ని సిలబల్స్ ఉంటాయని అంటే 2 సిలబల్సే ఉంటాయి. దీనిని మనం లగనం అని గుర్తుపెట్టుకోవచ్చు తెలుగులో అయితే. ఎందుకంటే ఒక లఘువు, ఒక గురువు వస్తుంది అనమాట. అంటే లఘువు అంటే స్ట్రెస్డ్, గురువు అంటే అన్స్ట్రెస్డ్, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రకీ అనేటువంటి వర్డ్ మనకి ఇంగ్లీష్లో ఎలా వచ్చిందంటే గ్రీక్ పదం అయినటువంటి ట్రకియాస్ అనేటువంటి పదం ద్వారా రావడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే ఫాలింగ్. ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్లో మనం గమనించవచ్చు. క్యాప్స్లో రాసింది స్ట్రెస్డ్, HIGH, హై. స్మాల్లో రాసింది నాట్ స్ట్రెస్డ్. ఓకే, హైయర్, 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 హైయర్. స్టిల్ అగైన్ స్ట్రెస్డ్, అండ్ నో స్ట్రెస్డ్. హై అగైన్ స్ట్రెస్డ్, ఇయర్ నో స్ట్రెస్డ్. సో స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్. ఇలా వస్తే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్ ఉంటే దానికి ఏంటి ఎగ్జాంపుల్ అంటే ట్రాకియక్ మీటర్కి ఎగ్జాంపుల్. అదే అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ ఉంటే అయాంబిక్కి ఎగ్జాంపుల్. సో ఇలా మనం ఇది ట్రాకియక్ మీటర్ అని గుర్తుంచుకోవచ్చు. ఇది ఒక ట్రాకీ మోనోమీటర్ ఒకటే ఉంటే, 2 ఉంటే ట్రాకీ డైమీటర్, 3 ఉంటే ట్రాకియక్ ట్రైమీటర్, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా, ట్రాకియక్ పెంటామీటర్. అలా మనం గుర్తుంచుకోవచ్చు. అయితే సింగిల్ వర్డ్లో కూడా మనం ఈ మీటర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాగో చూడొచ్చు, గాడ్,
డెన్. ఎన్ని ఉన్నాయి సిలబల్స్? 2 సిలబల్స్. ఇందులో దేనికి లాంగ్ సౌండ్ ఉంది? గా అంటే స్ట్రెస్ ఉంది. డెన్ నో స్ట్రెస్, కాబట్టి దీనికి గార్డెన్, 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 గార్డెన్. స్ట్రెస్ ఇక్కడ ఉంది, ఇక్కడ దీనికి స్ట్రెస్ లేదు. సో 1 స్ట్రెస్డ్ 1 అన్స్ట్రెస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రకియక్ మీటర్. అలానే ఈ వర్డ్ కూడా మనం గమనించవచ్చు. LAD ల్యాడ్ డెన్, ల్యాడ్, 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 ల్యాడ్. ల్యాడ్ ఈజ్ రేస్డ్, డర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. సో stressed 1 unstressed is equals to trochaic meter. And again farmer, 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 farmer. Stressed unstressed trochaic meter की example. ఇలా 1 stressed 1 unstressed వస్తే అది ఏ మీటర్ అని గుర్తుంచుకోవాలి? trochaic meter. 1 unstressed 1 stressed వస్తే iambic meter అని గుర్తుంచుకోవాలి. అలానే అనపాస్టిక్ మీటర్. అనపాస్టిక్ మీటర్ ఇన్ నథింగ్ బట్ 2 అన్స్ట్రెస్డ్ సిలబల్స్ ఫాలోడ్ బై 1 స్ట్రెస్డ్ సిలబల్. అంటే అనపాస్టిక్ మీటర్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయి అని అంటే 3 సిలబల్స్ ఉంటాయి. 3 సిలబల్స్. దీనిని తగనం, తెలుగులో తగనం అని గుర్తుంచుకోండి. ఇందులో ఎన్ని సిలబల్స్ ఉంటాయి? 3 సిలబల్స్. మొదటి రెండింట్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయి? జస్ట్ 2 సిలబల్స్. స్ట్రెస్డ్ అన్స్ట్రెస్డ్ ఉంటే ట్రొకియక్, అన్స్ట్రెస్డ్ స్ట్రెస్డ్ వస్తే అయాంబిక్. ఇక్కడ యానపాస్టిక్లో 3 సిలబల్స్ ఉంటాయి. 3 సిలబల్స్లో మొదటి 2 సిలబల్స్కి స్ట్రెస్ ఉండదు, థర్డ్ సిలబల్కి మాత్రం స్ట్రెస్ వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. దీనినే మనం రివర్స్ డాక్టెలిక్ మీటర్ అని కూడా చెప్పవచ్చు. డాక్టెలిక్ మీటర్ వచ్చిన తర్వాత ఇది మీకు ఇంకొంచెం అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. Anapestic meter is used to create a sense of tension or comic lilting in a poem. ఏదైనా ఒక పోయంలో కామిక్ రిలీఫ్, కామిక్ లిల్టింగ్ కానీ టెన్షన్ కానీ క్రియేట్ చేయడానికి మాత్రం ఈ యానపాస్టిక్ మీటర్ని యూజ్ చేస్తారనే విషయాన్ని గమనించాలి. అసలు యానపాస్టిక్ అనే వర్డ్ని మనం ఈ గ్రీక్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ నుంచి డిరైవ్ అయిందనే విషయం తెలుసుకోవాలి. గ్రీక్ లాంగ్వేజ్లో యానపాస్టస్, లాటిన్ లాంగ్వేజ్లో యానపాస్టస్ అని ఈ 2 పదాల నుంచి మనకి యానపాస్టిక్ అనే వర్డ్ ఇంగ్లీష్లో డిరైవ్ అయింది. దీని అర్థం ఏంటంటే 2 అన్స్ట్రెస్డ్ సిలబల్స్ ఫాలోడ్ బై 1 స్ట్రెస్డ్ సిలబల్ అని అర్థం. అదే మనం తెలుగులో అంటుంటాం కదా తగనం అని. దీన్ని ఇలా ఒక మెట్రికల్ లైన్లో మీకు చూపించడానికి ట్రై చేస్తాను, చూడవచ్చు. నెవర్ హియర్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ స్పీచ్. నెవర్ 2 సిలబల్స్ వచ్చే, రెండింటికి కూడా స్ట్రెస్ లేదు. హియర్ స్ట్రెస్ ఉంది. సో అన్స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ ఈ 3 సిలబల్స్ని కలిపి ఇప్పుడు మనం ఏమవచ్చు? 1 యానపాస్ట్ అని అనవచ్చు. 1 యానపాస్ట్ అని అనొచ్చు. ద స్వీట్ మ్యూజిక్. సో 1 అన్స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, 1 స్ట్రెస్డ్ ఈ 3ని కలిపి మళ్ళీ ఏమనొచ్చు మనం? 1 యానపాస్ట్ అని అనొచ్చు. జిగ్ ఆఫ్ స్పీచ్, సిగ్ ఆఫ్ స్పీచ్ అంటే అన్స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. మళ్ళీ ఈ 3 సిలబల్స్ని కలిపి ఏమనొచ్చు? 1 యానపాస్ట్ అనొచ్చు. అంటే 1 యానపాస్ట్ ఒకటే ఉంటే యానపాస్టిక్ మోనోమీటర్, ఈ 2 ఉంటే యానపాస్టిక్ డయామీటర్, 3 ఉంటే యానపాస్టిక్ ట్రైమీటర్. ఇలా మనం ఈ యానపాస్టిక్ మీటర్ని గుర్తించవచ్చు. యానపాస్టిక్ మీటర్ అంటే ఏముంటుంది? ఇది తగనం. ఇందులో 3 సిలబల్స్ ఉంటాయి. అన్స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ సిలబల్స్ వస్తాయని గుర్తుంచుకోవాలి. అయితే వీటిని సింగిల్ వర్డ్లో కనుక మనం యానపాస్టిక్ని గుర్తించాల్సి వస్తే ఎలానో చూడవచ్చు. ఇంకా చూడండి, ఈ వర్డ్ అండర్స్టాండ్. అన్ 1 సిలబల్, డ అదర్ సిలబల్, స్టాండ్. సో దీన్ని మనం ఎలా పలకొచ్చు అంటే అండర్స్టాండ్, అండర్స్టాండ్, అండర్స్టాండ్. దేనికి స్ట్రెస్ వస్తుంది? స్టాండ్కి. ఈ 2 కూడాను సౌండ్లెస్గా మనకి గుర్తించబడుతున్నాయి. అంటే అన్స్ట్రెస్డ్, 1 స్ట్రెస్డ్. 3 సిలబల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ స్ట్రెస్ ఉంది కదా. అన్స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. ఇది దేనికి ఎగ్జాంపుల్ అని మనం చెప్పవచ్చు? యానపాస్టిక్ వర్డ్గా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ మీటర్ ఈస్ డాక్టెలిక్ మీటర్. డాక్టెలిక్ మీటర్ అనేది ఏంటంటే 1 స్ట్రెస్డ్ సిలబల్ ఫాలోడ్ బై 2 అన్స్ట్రెస్డ్ సిలబల్స్. గుర్తించాలి.
మనకి anapaesticలో అయితే 2 unstressed syllables followed by 1 stressed syllable. హియర్ 1 stressed syllable followed by 2 unstressed syllables. దాన్ని ఏమంటామంటే మనం డాక్టిలిక్ మీటర్ అని అనొచ్చు. ఇందులోని కూడా ఎన్ని సిలబల్స్ ఉంటాయి అని అంటే 3 సిలబల్స్ ఉంటాయి. దీన్ని స్ట్రెస్డ్ అన్స్ట్రెస్డ్గా మనం గుర్తించవచ్చు. తెలుగులో అయితే దీన్ని మనం సగనం అని పిలవచ్చు. దిస్ డాక్టిలిక్ మీటర్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ రైటింగ్ ఎపిక్ అండ్ ట్రాజిక్ పోయమ్స్. యూజువల్గా దీన్ని ఉపయోగించడం అనేది చాలా రేర్ కేజెస్ డాక్టిలిక్ మీటర్ అనేది. ఎందుకంటే ఈ మీటర్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందుకే ఈ మీటర్లో రాసినటువంటి పోయమ్స్ కూడా చాలా లిమిటెడ్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు ఎవరెవరు రాశారనేది. సో డాక్టిలిక్ ఈజ్ రేర్ ఇన్ ఇంగ్లీష్ పోయిటరీ బికాస్ ఇట్ ఈస్ హార్డెర్ టు మెయింటైన్ ద ప్యాటర్న్. ఎస్, ఈ ప్యాటర్న్ మెయింటైన్ చేయడం చాలా టఫెస్ట్. కాబట్టి ఇందులో ఈ మీటర్లో రాసినటువంటి పోయమ్స్ కూడా చాలా అరుదు. ఎగ్జాంపుల్, హోమర్ రాసినటువంటి గ్రీక్ ఎపిక్స్ ఏంటవి? ద ఇలియడ్, ద ఒడిస్సీ. ఇవి ఏ మీటర్లో రాయబడినవి అంటే డాక్టిలిక్ మీటర్లో రాయబడినటువంటి ఎపిక్స్. అలానే వాల్ట్ హిట్మెన్ రాసినటువంటిది ఈ అవుట్ ఆఫ్ ది క్రెడిల్ ఎండ్లెస్లీ రాకింగ్ అనేటువంటిది కూడా మనకి డాక్టిలిక్ మీటర్లోనే రాయబడి ఉంది. అసలు ఈ డాక్టిలిక్ అనే వర్డ్ మనకి డాక్టిలాస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి రావటం జరిగింది, గ్రీక్ లాంగ్వేజెస్ నుండి. ఈ గ్రీక్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటామంటే డాక్టిలస్ అంటాం. దీని అర్థం ఏంటంటే ఫింగర్ అని అర్థం. దీని మీనింగ్ ఏంటి? ఫింగర్. ఎందుకనంటే మనం ఇలా అనేటప్పుడు ఇక్కడ మీరు గమనించవచ్చు, లాంగ్, షార్ట్, అంతే కదా. సో ఇలా ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తున్నాను. ఫ్రమ్ హియర్ టు హియర్ లాంగ్, సో స్ట్రెస్డ్. ఫ్రమ్ హియర్ టు హియర్ షార్ట్, అన్స్ట్రెస్డ్. ఫ్రమ్ హియర్ టు హియర్ అగైన్ షార్ట్, సో దట్ అన్స్ట్రెస్డ్. అంటే అన్స్ట్రెస్డ్ సిలబల్స్ వస్తే దాన్ని ఏమని చెప్పొచ్చు? డాక్టిలిక్ మీటర్ అని చెప్పొచ్చు. అంటే 3 సిలబల్స్ ఉంటాయి, అందులో స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్ వస్తే డాక్టిలిక్ మీటర్. అదే 3 సిలబల్స్ వచ్చి స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ వస్తే అది anapaestic మీటర్ అని ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. దీన్ని ఒక మెట్రికల్ ఫిట్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను, చూడండి. జస్ట్ ఫర్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ సిల్వర్ హీ లెఫ్ట్ us. Just for a handful of silver he left us. సో అలా మనం చదవటం కూడాను అలవాటు చేసుకోవచ్చు. జస్ట్ స్ట్రెస్డ్, ఫర్ ఏ అన్స్ట్రెస్డ్, హ్యాండ్ స్ట్రెస్డ్, ఫుల్ ఆఫ్ అన్స్ట్రెస్డ్, సిల్వర్ హీ, సిల్ స్ట్రెస్డ్, వర్ అన్స్ట్రెస్డ్, హీ అన్స్ట్రెస్డ్, లెఫ్ట్ us స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్. సో ఇలా మనం గమనించవచ్చు. 1 స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్ వస్తే దీన్ని ఏమనొచ్చు? 1 డాక్టైలిక్ అని చెప్పవచ్చు. 1 డాక్టైల్. సో ఇది 1 డాక్టైల్. సో ఈ 2 ఉంటే 2 ఫీట్. కాబట్టి ఏమనొచ్చు అంటే మనం డాక్టిలిక్ డైమీటర్. 3 ఉంటే డాక్టిలిక్ ట్రైమీటర్. 4 ఉంటే డాక్టిలిక్ టెట్రామీటర్. 5 ఉంటే డాక్టిలిక్ పెంటామీటర్. అలా మనం చెప్పవచ్చు. సింగిల్ వర్డ్లో కనుక వీటిని మనం గుర్తించాల్సి వస్తే నేను ఇక్కడ రాసాను, చూడవచ్చు మీరు. పో స్ట్రెస్డ్, ఏ అన్స్ట్రెస్డ్, ట్రీ అన్స్ట్రెస్డ్, పోయట్రీ. స్ట్రెస్ ఎక్కడుంది? పో మీద ఉంది. ఈ ట్రీ, దీని రెండింటికి కూడా అన్స్ట్రెస్డ్. సో స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్ వస్తే ఎగ్జాంపుల్ దేనికి? డాక్టిలిక్ మీటర్. అలానే ఎలిఫెంట్, టిపికల్. ఎస్, 1, 2, 3 స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్. ఇలా మనకు ఈ మీటర్ని గుర్తించవచ్చు. Thank you very much, dear friends, for incessantly encouraging me a lot. And if you want any other concepts to listen from me, then you please drop a comment to my video, and I'll make a video on it. Thank you very much.